రైతాంగానికి కొనుగోలు కానీ వాళ్ళ ఉత్పత్తులకు మంచి ధరలు ఇచ్చే విధంగా రైతులు ఆత్మహత్యలు లేకుండా చేస్తామన్నాడు, జరగలేదు. కార్మిక వర్గానికి వాడుకున్న హక్కులన్నీ లాగేసేశారు. 44 చట్టాలను 4 కోళ్లుగా మార్చేసి ఇవాళ కార్మిక వర్గానికి మాకు ఇది హక్కు ఉంది, మాకు సమ్మె చేసుకునే అవకాశం ఉందని అంటానికి లేకుండా నిరంకుశత్వంతో ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒకటే మాట చెప్పి నేను మిగిలిన అంకెలు కొద్దిగా చెప్తాను మీకు. ఇంకో అంశం ఏంటంటే ఈరోజు డాలర్ విలువ ఎప్పుడూ లేనంత రూపాయి విలువ పడిపోయింది డాలర్తో పోటీగా. మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు ఉన్నప్పుడు డాలర్కి 56 రూపాయలు ఉండేది. అప్పుడు ఈ ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. మన రూపాయి విలువ తగ్గిపోవటం అంటే ఇది దేశద్రోహం, మీకు పరిపాలన చేతకావట్లేదు, వాడి డాలర్కి 56 రూపాయలు ఇవ్వాలా మనం అని మోడీ గారు చెప్పారు. ఇవాళ ఎంత ఉందో తెలుసా మీకు? ఒక డాలర్కి 96 రూపాయల 50 పైసలు కడితే ఒక డాలర్ వస్తుంది. మరి ఏం చెప్తాడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే, కేవలం ఈ దేశం కొద్దిమంది సంపన్నులకే ఈ దేశం రాసి పెట్టబడింది. భారతదేశం 2 భారతదేశాలుగా అయిపోయింది. ఒకటేమో సంపన్నుల భారతదేశం, మరొకటి పేద వర్గాల భారతదేశంగా అయిపోయింది. అందుకే మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, పేదవాడిని ఆదుకోవటం కోసం మీరు సంపన్నుల పైన కూడా ఆస్తి పన్ను వేయండి అని అడుగుతూ ఉన్నాం. కొన్ని దేశాల్లో ఉంది వెల్త్ ట్యాక్స్ అంటారు, సంపద పన్ను వేస్తే పేదవాడిని కొంత ఆదుకోవచ్చు. అవి ఏమీ చేయట్లేదు నరేంద్ర మోడీ గారు. ఇవాళ రాష్ట్రానికి సంబంధించి మన రేవంత్ రెడ్డి గారు కేంద్రం ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు పేపర్ల పైన. వాస్తవంగా వాళ్ళు పెంచినప్పుడు వాళ్ళు ధరలు పెంచుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీరేం చేస్తున్నారు? మేము ఇది తగ్గించాం, పెట్రోల్ మీద ఇంత తగ్గించాం, మేము డీజిల్ మీద ఇంత తగ్గించాం, మీరు ఎందుకు తగ్గించరు అని చెప్పి అడగొచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు కూడా అది అడగట్లేదు. ఎందుకంటే వీళ్ళకు ఉండే ఆదాయం పెట్రోల్ డీజిల్ మాత్రమే. ఆ విధంగా చూస్తే ఇందులో ఇక్కడ డిమాండ్ కూడా పెట్టారు 6 హామీల అమలు. ఆ 6 హామీల అమలుకు సంబంధించి రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది. 8 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం మునిగిపోయి ఉంది. వాగ్దానాలు అయితే మీరు భారీగా చేశారు, చిన్నగా తీరుస్తున్నారు, కానీ చాలట్లేదు. ప్రజల్లో అసంతృప్తి ఉంది. అందుకని మన 6 గ్యారంటీలకు సంబంధించి మీరు ఆర్థిక మేధావులతో కూర్చుంటారా, ఇంకోటితో కూర్చుంటారా,